హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గత నెల 26వ తారీఖున ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను విడుదల చేసినప్పటికీ కూడా ఇక్కడ అనేక కారణాల వల్ల ఈ యొక్క రైతు భరోసా డబ్బులకైతే బ్రేక్ పడుతూనే ఉంది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కొన్ని నిధులతో అంటే 2,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించింది. తర్వాత డబ్బులు సర్దుబాటు చేసి రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేయొచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మరి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినా కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడడం జరిగిందనమాట. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే గత నెల 26వ తారీఖున రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం కేవలం మనకు ఇప్పటి వరకు చూసుకుంటే 3 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే పడలేదన్నమాట. కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే ఈ యొక్క పైసలు అయితే పడ్డాయి అన్నమాట. ఈ 3 ఎకరాల వారు కూడా చాలామంది మాకు ఇంకా పైసలు అనేది జమ కాలేదని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో రైతులకే తెలియాలి, రైతులే చెప్పాలి పడ్డాయా లేదా పైసలని. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతు భరోసాకు నిధులు 4 ఎకరాలకు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మాటిచ్చింది. ఇక నిన్నటి నుంచి కూడా మనకు పైసలు పడతాయని కూడా చెప్పడం జరిగింది. కానీ సడన్గా మళ్ళీ కూడా ఈ రైతు భరోసాకు బ్రేక్ పడినట్లు మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రైతులు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికే రైతులకు మనకు ఈ యొక్క డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రైతులకు ఇది చాలా అంటే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇక మరి తిరిగి మళ్ళీ కూడా ఈ రైతు భరోసాను ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు వస్తాయి, ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు రావు, ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావు, అలాగే ఇప్పటికే ప్రధానమంత్రి గారు విడుదల చేసినటువంటి PM కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు నాకు 10 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు కూడా పంపించవచ్చు. దయచేసి మీరు ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి నాకు పంపించవచ్చు. చాలామంది అంటే చాలా వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంటారు. అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక మరి నాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు కూడా మీరు నేరుగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత నెల 26వ తారీఖున రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేశాం. ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా 3 ఎకరాలకు పైసలు అయితే విడుదల చేశామన్నారు. మరి 4 ఎకరాలకు సోమవారం నుంచి కూడా పైసలు విడుదల చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఒక్కరోజు మాత్రమే 4 ఎకరాల వారికి పైసలు పడ్డాయని, మరి నిన్నటి నుంచి పైసలు అయితే మళ్ళీ కూడా ఆగిపోయాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ కూడా పైసలకైతే బ్రేక్ పడింది. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మరి పైసలు లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి 7,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మనకు బడ్జెట్ కేటాయించింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేవలము
18 మంది లక్షల రైతుల ఖాతాల్లోకి 3 ఎకరాలకు 2,000 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది. మరి ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేసిందనమాట. కాబట్టి ఈ డబ్బులు కూడా అరకొరగాడే పడ్డాయని కూడా రైతులు అయితే చెప్తూ ఉన్నారు. మరి మీకు ఏదైనా కారణం ఉంటేనే పైసలు అయితే పడిండో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఏదైనా కారణం ఉంటేనే మీకు పైసలు అయితే జమ కాకుండా ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ పైసలు ఎందుకు పడలేదా అనేసి. మీరు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక మీకు పైసలు అనేది చాలా ఈజీగా జమ అయిపోతాయి. ఇక ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది, నేను కూడా ముందు వీడియోలో చెప్పాను. ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు ఏదైతే మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పైసలు పడని వారు మీ ఏఓ గారిని కానీ కలిసి ఎందుకు పైసలు పడలేదో కనుక్కొని దాన్ని కరెక్షన్ చేయించుకుంటే మీకు పైసలు అనేది ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక రైతులు ఎంతో ఆశతో రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉంటే 3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు పడి ఆగిపోవడం జరిగింది. మరి పైసలు కంటిన్యూ అవుతాయా లేదా అనేది ఇక ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ముందుగా మనకు చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో పైసలు అయితే విడుదల చేస్తామన్నారు. మరి ఈ 31 కూడా దగ్గరలోనే వచ్చేస్తుంది, మరొక 20 రోజుల్లో. మరి ఈ యొక్క పైసలు ఇప్పటికీ 3 ఎకరాలకు కూడా పైసలు పూర్తిగా పడలేదు. మరి పూర్తిగా పైసలు ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మనకి ఇక్కడ తెలియదు. కాబట్టి మనం వేచి చూడాలి రైతన్నలంతా కూడా. ఇక కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతు భరోసాకు సంబంధించి పైసలు అయితే పడట్లేదు. రైతులు ఒకసారి గుర్తించి ఈ యొక్క పైసలు అయితే పడట్లేదు. మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. పైసలు పడినప్పుడు మళ్ళీ కూడా అప్డేట్ అయితే ఉంటుంది మన ఛానల్ ద్వారా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్ను తెలుసుకోవాలని మీకోసం నేను ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక తెలంగాణ రైతులు ఇప్పటికే మనకు ఈ రైతు భరోసా కోసం ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం మరొక బ్యాడ్ న్యూస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది అప్డేట్ను తీసుకొచ్చి. కాబట్టి రైతులకు ప్రస్తుతానికైతే రైతు భరోసా పైసలు అయితే పడట్లేదు. ఇక దీనికంటే ముందు మన ప్రధాని మోదీ గారు 24వ తారీఖున ఫిబ్రవరి 24వ తారీఖున కేంద్ర ప్రభుత్వం తరపున రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధుల కింద ఎవరైతే రైతులు ఉంటారో అర్హత ఉండి ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను అయితే ఇస్తుంది. విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు వస్తాయి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1/2 కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు విడుదల చేస్తుందన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడినటువంటి రైతులు ఇంకా చాలామంది ఉన్నారని వారు ఒకసారి చెక్ చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సూచిస్తుంది. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో, ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో వారికైతే పైసలు పడట్లేదని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి గుర్తించింది. ఇక ఈ ప్రస్తుతానికి పీఎం కిసాన్ పైసలు అయితే పడుతూ ఉన్నాయి. ఈ నెల 30 వరకు కూడా పైసలు పడతాయని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పైసలు అయితే మనకు ఈ నెల 31 వరకు పీఎం కిసాన్ పైసలు అయితే పడతాయి కంటిన్యూగా. ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి. ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయి పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు పడుతున్నాయి ప్రస్తుతానికి. ఒకసారి చెక్ చేసుకోండి. రైతు భరోసా అయితే ప్రస్తుతానికి పైసలు అయితే పడట్లేదు. ఈ విషయాన్ని కూడా రైతన్నలు గుర్తించాలి. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి తాజా సమాచారాన్ని తీసుకొస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.